రితేష్, నేను హైదరాబాద్ పోలీస్ వస్తున్నాను. నేను నాకు కూడా బ్యాక్ పెయిన్ వచ్చిన మా పాపని ఇంతకుముందు బ్యాక్ పెయిన్ అంటే ఇక్కడ సజెషన్ చేశాను, ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాను. నేను వేరే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఆపరేషన్ అది ఇది అని చెప్పి సజెషన్ చేశారు. సార్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, ఏం కాదు అది ఇది అని చెప్పి వితౌట్ ఆపరేషన్ ఏం కాదు మేము సెట్ చేస్తామని చెప్పాడు. కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత వచ్చిన తర్వాత మేము ఇక్కడ చూశాను. సార్ మళ్ళీ ఎంఆర్ఐ ఏం అవసరం లేదు, ఓన్లీ ఎక్స్రే చూసాము, దాన్ని కాకపోతే మళ్ళీ ఎంఆర్ఐ రిఫరెన్స్ చేస్తామని చెప్పారు సార్. కానీ సార్ ఎక్స్రే తీపించిన ఎక్స్రే నుంచే చూసి సెట్ అయిపోతుంది ఏం కాదని చెప్పాడు. 30 సెషన్స్ అని చెప్పాడు. 15 సెషన్ ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ 5 సెషన్లో నాకు మొత్తం సెట్ అయిపోయింది. పెయిన్ గిట్ల అంతా పోయింది. ఓన్లీ 10% ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు అంతే. సార్ ఇప్పుడు ఏమంటున్నారంటే నాకు జ్వరం మజిల్ పెయిన్ ఉందంటే రన్నింగ్ లో క్యూర్ అయిపోతుంది ప్రాబ్లం, డైలీ మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి, ప్రాబ్లం లేదని చెప్తున్నారు. మీరు కూడా ఒక ప్రాబ్లం ఇట్లా ఉంటే వచ్చి చూసుకోండి, ప్రాబ్లం లేదు, వితౌట్ ఆపరేషన్ ఫ్రీగా ఇక్కడ మీ కన్సల్ట్ డాక్టర్ ఇట్లయితే ఇక్కడ ఫిజియోస్ కానీ అందరు కానీ మీకు మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎక్సర్సైజ్ ఇస్తున్నారు. సార్ కూడా మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సార్ ఇంతకుముందు కూడా నాకు 22 నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి చాలా కాఫ్ ఉండేది నాకు బాగా. నేను 2-3 years సఫర్ అయ్యాను కాఫ్ గురించి. సార్కి ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది ఉందని కూడా చెప్పాను సార్కి. సార్ గ్యాస్ట్రిక్ కూడా నాకు 2-3 సెక్షన్లో రిలీజ్ చేశాడు సార్. దాన్ని కూడా నాకు థ్యాంక్ యూ సార్. మీరు కూడా మీకు ప్రాబ్లం ఉంటే కన్సల్ట్ కానీ సార్తో ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇట్ ఈస్ మై బెస్ట్. Right. That's good. Thank you.